హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మోహన్ బాబు గారు ఫ్యామిలీలో ఈ గొడవ కారణంగా అంటే ఎన్నో రకాల కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్. అంటే ఇలా అని కొందరు, ఇలా అని కొందరు మాట్లాడుతున్నారు. అందులో ఒకటి ఏంటంటే సార్, మంచు మనోజ్ గారు అండ్ విష్ణు గారు వీళ్ళిద్దరూ కూడా ఒక తల్లికి పుట్టలేదు, వీళ్ళ తల్లులు వేరు, ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు, వీళ్ళిద్దరి మధ్య గొడవలకు కారణం అని చెప్పేసి కూడా చెప్తున్నారు సార్. మరి మోహన్ బాబు గారి మొదటి భార్య ఏమైంది, అంటే ఎలా చనిపోయారు, సహజ మరణమా లేకుంటే హత్య చేశారా అన్నట్టుగా కూడా చర్చలు జరుగుతున్నాయి సార్. అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్? మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సల నాయుడు. ఆయనది ఏర్పేడు దగ్గర కాళహస్తి, తిరుపతి రూట్లో ఏర్పేడు ఉంటుంది. ఏర్పేడు దగ్గర మోదుగులపాలెం అని ఒక చిన్న పల్లెటూరు. ఓకే. వీళ్ళ నాన్న మంచు నారాయణ స్వామి, ఆయన ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచరు. అమ్మ లక్ష్మమ్మ, అమ్మ పేరే కూతురికి పెట్టాడు. మంచు లక్ష్మి అంటే వాళ్ళ అమ్మ పేరే పెట్టాడు. మోహన్ బాబు అక్కడ ఊర్లో ఏర్పేడు దగ్గర చదువుకున్నాడు. చదువుకున్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఏంటంటే, అప్పట్లో ఊర్లో చిన్న చిన్న నాటకాలు వేసేవాళ్ళు. ఆ నాటకాల్లో వీళ్ళ నాన్న కూడా ఏదో ఒక క్యారెక్టర్ వేసేవాడు. ఎందుకంటే చదువుకున్నాడు. అయ్యోరు అనేవాళ్ళు అక్కడ. చిత్తూరు జిల్లాలో అయ్యోరు అని పిలుస్తారు అప్పట్లో. సో అయ్యోరుకి ఒక వేషం వేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఈయనకి కూడా ఇచ్చేవాడు. అట్లాంటప్పుడు మోహన్ బాబు కూడా సరదాగా వాళ్ళు ప్రాక్టీస్ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఇతను కూడా ఇతనికి ఏంటంటే రామారావు అంటే అప్పట్లోనే ఇష్టం అన్నమాట. పాండవ వనవాసం 32 సార్లు చూశానని చెప్పుకున్నాడు. సో రామారావు వేస్తున్న దుర్యోధనుడు, రావణాసురుడు ఇట్లాంటి డైలాగులు మోహన్ బాబు కూడా చెప్పడం అలవాటు. ఈ క్రమంలో ఒకరోజు వాళ్ళ నాన్న, నువ్వు ఏరా సినిమాల్లో వెళ్తావా అని సరదాగా అడిగాడు. అక్కడి నుంచి మోహన్ బాబుకి సినిమాల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దాని తర్వాత వాళ్ళ నాన్ననే నటీనటులు కావాలని వచ్చినప్పుడు మోహన్ బాబుకి కొంత డబ్బులు ఇచ్చి ఫోటోలు అవన్నీ పెట్టించి అప్లై కూడా చేయించారు, కానీ ఛాన్సులు రాలేదు. ఈ క్రమంలో మళ్ళీ చెన్నై, అప్పట్లో మద్రాస్ అనేవాళ్ళు, మద్రాస్కి వెళ్ళాడు. అక్కడ చదువుకున్నాడు. డిగ్రీ అది కంప్లీట్ అయినాక తను అక్కడ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్గా అక్కడ పనిచేస్తాడు. డ్రిల్ మాస్టర్ అంటారు. అలాగే డ్రిల్ మాస్టర్కి జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ ఏదో కులాలకు సంబంధించిన గొడవలు, అక్కడ వచ్చి వైఎంసీఏ కాలేజ్ అది, అందులో చేసాడు. అక్కడేదో వేరే కులాలకి తనకి ఇబ్బందులు వచ్చి ఆ ఉద్యోగం పోయింది. చెన్నైలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈయనకి ముందు నుంచి సినిమా పిచ్చి కదా, కాబట్టి ఆ సినిమా వాళ్ళతో స్నేహాలు అట్లా ఉన్నాయి. ఆ క్రమంలో ఈయన ప్రభాకర్ రెడ్డి డైరెక్షను అవి చేస్తున్నప్పుడు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు అక్కడ. సో అసిస్టెంట్ డైరెక్టర్గా దాదాపు ఒక 5-6 ఏళ్ళు పనిచేస్తాడు ఆయన. ఈ పని చేస్తున్నప్పుడు ఈయనకేందంటే, వీళ్ళ మేనమామలు మంచి రిచ్ బ్యాచ్, వాళ్ళందరూ ఉన్నా కూడా ఎవరు అమ్మాయిలను ఇవ్వడానికి ముందుకు రాలేదు. వీడేదో సినిమాలో తిరుగుతున్నాడు, దేనికి పనికిరాడు అన్నట్టుగా ఎవరు అమ్మాయిలు లేకపోతే చివరికి గూడూరు, నెల్లూరు కాళహస్తి మధ్యలో గూడూరు అని ఉంటుంది. ఆ గూడూరు దగ్గర వీళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే అక్కడ నుంచి విద్యాదేవి అని ఒక అమ్మాయితో పెళ్లి జరిపించాడు వీళ్ళ నాన్న. వీళ్ళ అమ్మ చూసిన సంబంధం అది. సో ఆ విద్యాదేవితో పెళ్ళి 75లో అయింది పెళ్ళిది. పెళ్ళి అయిన కొంతకాలానికి, అంటే ఒక నెల లోపలనే, అప్పటికే ఈయన ఫస్ట్ పనిచేసిన సినిమాకి దాసరి నారాయణరావు కో డైరెక్టర్ కమ్ రైటర్, డైలాగ్ రైటర్. అప్పటి నుంచి దాసరి దగ్గర ఇతను పనిచేస్తున్నాడు. సో దాసరి ఒకరోజు ఈయన్ని పిలిచి, ఇట్లా నువ్వు భక్త అని పిలిచేవాడు అప్పట్లో. ఈయన భక్తవత్సల నాయుడు కాబట్టి భక్త రా అని పిలిచి, ఇట్లా ఒక 5 మంది బస్సులో వెళ్తున్నారు నటినట్లు. ఆయన అప్పుడు సినిమాలు అప్పటికే డైరెక్టర్ అయిపోయాడు. దాసరి స్వర్గం నరకం అని ఒక సినిమా దిగిపోతున్నాడు. దాంట్లో సెలక్షన్కి, ఆడిషన్కి విజయవాడ రమ్మని ఈ బస్సులో పంపించారు. సో విజయవాడలో ఈయనకి కూడా ఆడిషన్ చేశారు. ఈయన హీరోగా. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒక నెగిటివ్ హీరో, ఒక పాజిటివ్ హీరో. ఈయన నెగిటివ్ అనమాట. క్యారెక్టర్కి ఈయన్ని సెలెక్ట్ చేశారు ఫైనల్గా. అక్కడ నుంచి ఈయన హీరో అయిపోయాడు. అంటే పెళ్ళైన 1 మంత్లోనే ఈయన హీరోగా ఛాన్స్ వచ్చింది. అక్కడ నుంచి ఈయన దాసరి శిష్యరికంలో, దాసరే పేరు కూడా ఆ ఆడిషన్ జరిగినప్పుడే ఆ క్యారెక్టర్ పేరు మోహన్ రావు అని ఉంటే, ఈయన కూడా మోహన్ రావు అని పేరు పెట్టి పిలిస్తే, భక్తవత్సలం బాగాలేదు, స్క్రీన్ మీద వేయాలంటే మోహన్ రావుని మోహన్ బాబుగా మారుద్దాం అని చెప్పి ఈయన మోహన్ బాబుగా మార్చాడు. సో ఇక్కడ నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పటివరకు ఆయన దాదాపు 573 సినిమాలు చేశాడు. ఒక 180 సినిమాలు హీరోగా చేశాడు. ఇంకా రకరకాలుగా ఆయన లైఫ్ డెవలప్ అయింది. దాని నుంచి రాజకీయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, 93లో ఆయన వాళ్ళ మొదటి భార్య పేరుతో ఇది జరిగింది.
అయితే ఇప్పుడు చర్చ ఏం నడుస్తుందంటే అసలు వీళ్ళు ముగ్గురు పిల్లలు ఒక తల్లి బిడ్డలు కాదు. మనోజ్ వేరే తల్లి బిడ్డ, వీళ్ళిద్దరు వేరే తల్లి. కాబట్టి కూడా ఈ గొడవలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాగే మోహన్ బాబు గతంలో కూడా వివాదం ఉంది. అసలు వాళ్ళ మొదటి భార్యని మోహన్ బాబు చంపాడని కూడా అప్పట్లో కొంతమంది రాశారు జర్నలిస్టులు. వాళ్ళ మీద కూడా ఈయన వెళ్ళి దాడి చేశారు. అట్లాగే మంచు లక్ష్మి మొదటి ఆ అమ్మాయి కూడా ఇది రెండో పెళ్లి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆండే శ్రీనివాస్ ఏదో ఆయన పేరుంది. సో ఆమె మొదట్లో ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ విషయంలో కూడా రౌడీలను తీసుకెళ్ళి మోహన్ బాబు గొడవలు చేసి మొత్తానికి విడాకులు ఇప్పించేట్టుగా చేశాడు ఆయన. సో ఇలాగా చాలా విషయాల్లో మోహన్ బాబు ఇలాగే ప్రవర్తించాడన్న ఒక వార్తలు వైరల్ అవుతుంది. అలాగే విద్యాదేవి మొదటి భార్య చనిపోవడం వెనక మిస్టరీ ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే అదేమీ లేదు. ఆమె ఒక కారణం ఏం చెప్తారంటే ఈయన టూ బిజీ అయిపోయాడు. పెళ్ళైన కొత్తలోనే ఈయన 14-15 రోజులకే ఈయనకి సినిమా ఛాన్స్ వచ్చింది హీరోగా. అక్కడి నుంచి ఈయన బిజీ అయిపోయాడు. ఆమె ఒంటరిగా ఉంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్లోంచి వీళ్ళ మధ్య గొడవలు వచ్చాయి అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ ఈయన కొంతమంది హీరోయిన్లతో అఫేర్లు మొదలైనాయి. దానివల్ల కూడా ఆమెని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో కూడా ఆమె తట్టుకోలేక 2 బిడ్డలు పుట్టిన తర్వాత ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆమె చనిపోయింది అనేది ప్రధానంగా చెప్తున్నది. సో ఏది ఇది అనేది తెలియదు కానీ ఏదేమైనా ఆమె 2 చిన్నపిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకుందంటే ఏదో ఆమె సీరియస్ ప్రాబ్లం ఎదుర్కొని ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో దాని తర్వాత 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఇదవుతారు. ఇంకెవరినో పెళ్లి చేసుకుంటే వాళ్ళు వచ్చే ఆమె ఈ బిడ్డలను బాగా చూస్తుందో లేదని చెప్పి వీళ్ళ చెల్లెలే ఉంది నిర్మలాదేవి అని, విద్యాదేవి చెల్లెలు. ఆ అమ్మాయిని పెళ్లి చేశారు వాళ్ళ అమ్మ నాన్న. సో ఈమె పెళ్ళైనాక ఈమెకు మనోజ్ పుట్టాడు. అయితే నిజానికి మనోజ్ ఆమె కొడుకు అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏం వచ్చినట్టు కనబడవు కానీ ఆమె నిజానికి 2 బిడ్డల్ని ముందు భార్య బిడ్డ అక్క బిడ్డలే కాబట్టి వాళ్ళని కూడా బాగా చూసుకోవడం జరిగింది. రెండోది మంచు లక్ష్మి కూడా మనోజ్ చిన్నపిల్లోడు కాబట్టి మనోజ్ని ఆమె కూడా ఒక సెకండ్ మదర్ లాగా ఆమె కూడా బాగా చూసుకుంది. నిజానికి గారాబం చేయడం వల్లే మనోజ్ ఇలా అయ్యాడనే వెర్షన్ కూడా ఉంది. మామూలుగా చాలా ఇండ్లల్లో కూడా చిన్న కొడుకులు కొద్దిగా స్పాయిల్డ్ కిడ్స్ లాగా మారే క్రమం కూడా మనకు కనబడుతుంది. జనరల్గా ఏంటంటే ఒకటి అనాదరణ ఉంటుంది. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు చిన్న వాళ్ళని అనాదరణ చేయడం, లేదు చిన్న వాళ్ళని ముద్దు చేయడం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత నెక్స్ట్ పిల్లలు ఉంటారు, వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. పెద్దోళ్ళు అయిపోయిన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ ముద్దు చేస్తారు. ఆ యాంగిల్లో కూడా మొన్న కూడా మోహన్ బాబు చెప్పినప్పుడు అదే కనపడుతుంది. నిన్నే కదరా ఎక్కువగా నేను గారాబంగా పెంచాను అనేది కనిపిస్తుంది. సో ఆ రకంగా ఈ అబ్బాయి మీద గారాబం వల్ల కూడా ఈ అబ్బాయి కొద్దిగా స్పాయిల్డ్ కిడ్ లాగా అయి ఉండొచ్చు. ఏదేమైనా మోహన్ బాబు ముందు భార్యని ఏదో చేశాడనే దానికి ఏ రకమైన ఆధారాలు లేవు. దాని మీద ఎవరు కేసు పెట్టలేదు. పైగా అదేమన్నా ఉంటే వాళ్ళ చెల్లిని ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న? చెల్లి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? మన అక్కని ఏదో చేశాడు మన బావ అనుకుంటే ఆమె పెళ్లి చేసుకోదు కదా. కాబట్టి అదంతా రాంగ్ ప్రొజెక్షన్. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల ఇళ్లలో ఏం జరిగినా దాన్ని వాస్తవం నమ్మడానికి జనానికి రెడీగా ఉంటారు. కుట్ర కాన్స్పిరసీ థియరీని నమ్మడానికే రెడీగా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుండు కొట్టలేదని స్వయంగా పరిటాల రవి అన్న ఎవరు అది నమ్మడానికి రెడీ లేదు. అంటే ఒక కాన్స్పిరసీ థియరీ అనేది ప్రచారంలోకి వెళ్ళిపోయి బిలీఫ్గా మారిపోయినాక దాన్ని ఇంకా మనం అది జరగలేదని మనం నిరూపించలేం. అలాగా మోహన్ బాబు పెద్ద భార్య విషయంలో కూడా లాజిక్లు ఎవరు ఆలోచించరు. జరుగుంటుందేమో అని. ఎందుకంటే ఈయన కోపం ఎక్కువ, ఈయన కొట్టే నేచర్ ఉంది కాబట్టి అది జరుగుంటుందేమో. కొట్టే నేచర్ వేరు, హత్య వేరు. మోహన్ బాబు ఆ స్థాయిలో వెళ్ళి చేస్తాడనే దానికి ఏ రకమైన రీజన్స్ కానీ ఏ రకమైన ఇది లేవు. పైగా లాజికల్గా కామన్ సెన్స్ ఆలోచించిన నేను ఇందాక చెప్పినట్టు అట్టేమన్నా జరిగితే వాళ్ళ సిస్టర్ ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఇవన్నీ మనకి ఉంటాయి. వాళ్ళు అట్లాంటి ఆరోపణ లేదు. ఆమె మొత్తానికి ఆమెకి ఈయనకి ఇబ్బందులు ఏవో వచ్చాయి. సినిమా హీరోలకి చాలామందికి సినిమాల్లో ఉండే వాళ్ళకి కామన్ ప్రాబ్లమ్స్ ఇవి. ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా ఉంటారు.
క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళతో అఫైర్లు ఉందేమో అని వీళ్ళకి అనుకుంటారు, ఉన్నా లేకపోయినా. ఓకే. సో అటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా. ఇద్దరు సినిమా వాళ్ళు అయినప్పుడు వేరే రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఒకరు హౌస్ వైఫ్గా ఉండి ఒకరు సినిమా హీరోనో నటుడు అయితే ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. సో ఆ యాంగిల్లో ఉంటుంది తప్ప అది వాస్తవం అయితే కాదు. విద్యాదేవి ఆమె వాళ్ళ చెల్లెలే, ఈమె సొంత చెల్లెలే కాబట్టి ఆ ప్రాబ్లం ఇది మేజర్. దీనికి దానికి ఏమి సంబంధం అయితే కనిపించలేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.